Hello guys, welcome back to our YouTube channel. This is Ammu. This is Taru. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనమాట ఇంట్లో. సో ఈ వ్రతం అనేటిది లాస్ట్ టైం చేశాను అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. అండ్ ఈ వ్రతం స్పెషాలిటీ ఏంటంటే నేను అమ్మవారిని పెట్టి అమ్మవారి శారీ డ్రేపింగ్ చేసి అండ్ డెకోర్ కూడా చేసి ఆడపడుచు వాళ్ళని పిలిచి వాయనం ఇస్తానన్నమాట. సో ఎప్పుడు చేయలేదు ఇంత గ్రాండ్గా అంటే నాకు తోచినంత. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో ప్రసాదాలు, డెకరేషన్, అమ్మవారి పూజ విధానము, కలశం పూజ అండ్ విధి విధానం అన్నీ చూడబోతున్నారు ఈ వీడియోలో. సో కీప్ వాచింగ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, బోత్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ లేట్ ఎందుకు, ఇప్పుడు డెకోర్ ఎలా చేస్తాను అండ్ అమ్మవారి శారీ డ్రేపింగ్ అదంతా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో. 2-3 days ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి పూజ కోసం. ఎందుకంటే అదే రోజు మనము అన్నీ సెట్ చేయాలి అంటే కుదరదు కాబట్టి. సో మనం అయితే 2-3 days ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో పూలు అయితే మాత్రం 1 day బిఫోర్ గుడి మల్కాపూర్ నుంచి తీసుకొచ్చారు మా హస్బెండ్. అండ్ సో ఇక్కడ మనం పెట్టే వెజల్స్ కానివ్వండి అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి డెకోర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ అంటే మీన్ స్పాంజ్తోని డెకోర్ చేస్తున్నాము, దట్ మంచి గ్రాండ్ లుక్ రావాలి అనేది. సో ఇక్కడ మాకు కొంచెం కష్టం ఏమైందంటే ఈ స్పాంజ్ అనేటిది ఎలా స్టిక్ చేయాలి వాల్లో అనేసి అర్థం కాలేదు. సో మేము పెట్టే ప్రాసెస్లో పెడితే మాత్రము ఇది వర్కౌట్ అయ్యింది. అండ్ ఇది అట్లీస్ట్ 2-3 hours అన్నా ఆగిందనమాట. సో అదొక సాటిస్ఫాక్షన్ దట్ చేసాం కదా గ్రాండ్గా అని. సో అంత ప్రో కాదు మనము డెకరేటివ్లో, కానీ ఈవెన్ మనం చేసే దాంట్లో మనకి హ్యాపీనెస్ ఇచ్చేది, మనం ఏది చేసినా సరే అది మనకి బ్యూటిఫుల్గానే కనిపిస్తుంది కాబట్టి. సో మాకు ఇది వర్కౌట్ అయింది ఈ ప్రాసెస్. ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది అయితే ఇలా చేయాలనుకుంటే ఈ ట్రిక్ అనేటిది మీరు ట్రై చేయొచ్చు. సో ఈజీగా బాగుంటుంది. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అన్నం కాగానే గద్దోజుని పులిహోర ఈరోజు వరలక్ష్మి కాబట్టి నేను ఇంట్లో వరలక్ష్మి తొలిసారి ఫస్ట్ టైము నేను అమ్మవారి విగ్రహం పెట్టి మా పెద్దమ్మాయి తనకు కోరుకుంటున్న కారణమై తన కోరికలు నెరవేరేందుకు వరలక్ష్మి అమ్మవారిని నిలుపుకొని పూజ చేస్తున్నాము. నేను ప్రసాదాలు తయారు చేస్తున్నాను. శనగలు అయిపోయినాయి, పూరీలు, స్వీట్ పూరీలు అయిపోయినాయి. ఇప్పుడు దద్దోజనం పులిహోర కలపాలి. మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అంతా డెకోర్ అయిపోయాక ఇలా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేటిది. సో ఇప్పుడైతే అమ్మవారిని అలంకరించుకోవాలి. అమ్మవారిని కూర్చోబెట్టి శారీ డ్రేపింగ్ అదంతా చేయాలి. సో ఇదైతే శారీ డ్రేపింగ్ అనేటిది నేను ప్లీట్స్ అనేటివి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా డ్రేపింగ్ అనేది చేసేస్తున్నాను. అండ్ ఇది కూడా నేను యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నాను అనమాట. సో అందుకే కొంచెం కష్టమైంది, కానీ ఈవెన్ చాలా బాగా వచ్చింది అని అనిపించింది శారీ డ్రేపింగ్ అనేటిది. ఇప్పుడైతే అమ్మవారి అలంకారం అనేటిది స్టార్ట్ అయిపోయింది. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వడ్డానము, హారము, జడగంటలు, పూల జడ, గాజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి వేస్తూ ఉండాలన్నమాట నిండుగా. సో అమ్మవారిని అలంకరించేటప్పుడు మాత్రం నాకు ఎలా అనిపించిందంటే నిజంగా అమ్మవారు నా చేతులతోని చేపించుకుంటుంది అనే ఒక ఫీల్, ఆ హ్యాపీనెస్ అనేది వచ్చింది. లైక్ ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది నేను ఇలా ఇంతకు ముందుకు చేయలేదు. అండ్ ఈ ప్రాసెస్లో నేను ఏదైనా మిస్టేక్ చేసినా నాకు కమెంట్ చేయండి, దట్ నేను అది మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకుంటాను. అండ్ ఇది మొత్తం అలంకరణ అయిపోయింది. ఇప్పుడు కలశం
సో చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా రెడీ అయిపోయిందో. సో ఇక్కడ పూజ అనేటిది స్టార్ట్ అయిపోయింది. విఘ్నాలను హరించే స్వామి విఘ్నేశ్వర స్వామిని పూజలో పెట్టాను అండ్ కలశం కూడా పెట్టానన్నమాట. సో ఇక్కడ పూజ అనేటిది స్టార్ట్ అయిపోయింది. మొదటగా అమ్మవారికి తాంబూలం ఇచ్చానన్నమాట. లైక్ ఎందుకంటే మనము అమ్మవారిని పెద్ద ముత్తైదులాగా భావించి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంలో చీర, గాజులు, పసుపు, కుంకుమ, పండు, ఫలము, పువ్వు అనేటిది నేను ఇచ్చాను అమ్మవారికి. అండ్ అమ్మవారి తర్వాతనే మనకింటికి వచ్చే ప్రతి ఒక్క ముత్తైదులకి పసుబొట్టు అనేటిది ఇచ్చానన్నమాట. మా కుటుంబ సభ్యులందరం కలిసి అమ్మవారి పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతోని మా వరలక్ష్మి వ్రతం అనేటిది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈ సంవత్సరం మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మా కుటుంబ సభ్యుల ద్వారా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.